దేశవ్యాప్తంగా మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. నేడు 14 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 116 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గుజరాత్ 26, కేరళ 20, అస్సాం 4, కర్ణాటక 14, మహారాష్ట్ర 14, యూపీ 10, ఛత్తీస్గఢ్ 7, ఒడిశా 6, బీహార్ 5, బెంగాల్ 5, గోవా 2, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, త్రిపురలో చెరో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం నుండే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈసీ అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, ఎస్పీ నేత అజం ఖాన్, బీజేపీ నేత జయప్రద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో 18.56 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఈసీ 14 రాష్ట్రాల్లో మొత్తం 2.10 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం కేరళలోని వైనాడ్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే దేశంలో ఈ నియోజకవర్గం పేరు మార్మోగిపోయింది. మొదటిసారిగా దక్షిణాది నుంచి రాహుల్ పోటీ చేస్తుండటంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. వైనాడ్లోని ఎల్డీఎఫ్ కూటమి తరపున సిపిఐ అభ్యర్థి పిపి సునీర్ పోటీ చేస్తుండగా బీజేపీ తరపు నుండి తుషార్ వెళ్లపల్లి బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధాన పోటీ రాహుల్, సునీర్ మధ్య ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. గత 2 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచే గెలిచింది.